మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. దేవుని స్తోత్రం. దేవుని మాటలిందాం కూసేపు శ్రద్ధగా. యేసు ప్రభువు పుట్టక మునుపు యోహాను పుట్టాడనమాట. యోహాను జక్రయ్య ఎలిజబెత్తు ఇద్దరు వృద్ధులై ఉన్నప్పుడు దేవుడి దూత చెప్పిందన్నమాట. జక్రయ్య యాజక ధర్మం చేసేవాడు, అంటే సేవ చేసేవాడు అనమాట. మందిరంలోకి వెళ్ళి అక్కడ దేవుడికి నైవేద్యం అర్పిస్తూ అప్పుడు ఆనాడు దేవుడి చర్చిలోకి దైవజనులే వెళ్ళేవాళ్ళు. దేవుడి సన్నిధికి వెళ్ళి అలాగే యాజక ధర్మం కింద ఒక ఆయన ఉండేవాడు. ఆయన వెళ్ళి ఆ యాజక ధర్మం చేస్తూ ఉండగా ఈ జక్కయ్య దేవుడి దూత కనపడిందన్నమాట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి దూత కనపడి జక్కయ్య నీ ప్రార్థన నాకు నీ ప్రార్థన దేవుడి సన్నిధి చేయనయ్యే, నీవు వృద్ధాప్యంలో ఉన్నావు కాబట్టి నీ భార్య నీ కుమారుని కంటది, అతనికి యోహాను అని పేరు పెడతావు అని చెబితే నేను వృద్ధునిగా ప్రభా నాకు ఇది ఎట్లా చూస్తానో నాకు ఎట్లా సాధ్యమంటే ఇది జరుగుద్ది, కానీ నువ్వు దీన్ని నమ్మలేదు కనుక నువ్వు చూడవు కానీ మాట్లాడవు, నీ మాట పోద్ది అని దేవుడి దోష చెప్పింది ఉంటుంది. వీళ్ళు ఇంకా జక్కయ్య దేవుడి దగ్గర వద్దకెళ్ళి ఇంకా రాలేదేంటా అని బయటిళ్ళు కంగారు పడుతుంటే ఈ జక్కయ్య బయటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుతూ వాళ్ళు అడిగినా ఈ సమాధానం చెప్తే మాట్లేదు దేవుడి స్తోత్రం. మాట్లాడిపోయేటప్పటికి అప్పుడు వాళ్ళందరూ దేవుడు ప్రత్యక్షమయ్యాడు అనుకుంటా అని వాళ్ళు అనుకుంటారు. అప్పుడు ఈ జరిగినాక నిజంగానే ఇప్పుడు గర్భవతి అవుద్ది. ఎలిజబెత్ వృద్ధాప్యంలో గర్భవతి అవుతుందన్నమాట. గర్భవతి అయితే ఈ జక్కయ్య నమ్మలేదుగా, ఇక మాట్లేదు. జక్కయ్యకి మాట్లేదు. ఇట్లా ఉండగా అప్పుడు ఈ యేసపుకి ప్రదానం చేయబడిన మరియమ్మ ఉంది కదా, ఆ మరియమ్మ కాడ చెబుతాడు, దయాపాత్రురాలా నీకు శుభం కలిగిన కాక నీ ప్రభు దయ పొందుకున్నావు అని చెప్పి నీ కుమారుని పుడతాడంటే ఆవిడంటదా, నేను పురుషుని మాకు ఎరగను కదా ప్రభువా, నాకు ఎట్లా సాధ్యం అంటే అదే అని మళ్ళీ అంటది, మీ చిత్తానుసారంగా నా పక్షాన్ని జరగాలి అని చెప్పి ఆవిడ అంటదన్నమాట. అప్పుడు ఈవిడి గర్భంగా ఉండగా ఈవిడి ఏం చేద్దంటే ఒకసారి ఈ ఎలిజబెత్ని పలకరిస్తే వెళ్తుంది. వీళ్ళు వెళ్ళి ఎలిజబెత్కి వందనాలు చెబుద్దిమాట. వందనాలు చెప్పగానే ఈ వందనం వచ్చి నువ్వు అందుకోగానే ఎలిజబెత్లో ఉన్న గర్భంలో ఉన్న యోహాను గంతులేస్తాడని రాసి ఉంది బైబిల్లో. పరిశుద్ధాత్మతో నిండుకొని అప్పుడు ఎలిజబెత్ నీవు దేవుడి దయ పొందుకున్నావు, ఈ లోకాన్ని ఏలే కుమారుడు నీలోంచి వస్తాడో అని చెబుద్ది ఆవిడ ప్రవేశం చెబుద్దన్నమాట. అట్లాగే వందనాలు చెప్పుకుంటాం మనకు మంచిది. వందనాలు చెప్పుకుంటే ఆ వందనం వచ్చిన అందుకుని ఆ కడుపులో ఉన్న శిశువు కూడా గంతులేసినట్టు ఉంది అక్కడ. దేవుడి స్తోత్రం. దేవుని పెట్టి కలుసుకో ఒకరినొకరు ఎదుర్కొనే వందనాలు చెప్పుకోవాలి. వందనాలు చెప్పుకుంటాం నేర్చుకోవాలి. వందనాలు చెప్పుకోవాలి మాట మనం. వందనాలు చెప్పుకుంటే అప్పుడు దేవుడు మన ఇద్దరు చెప్పుకున్నా దేవుడు వింటాడు. మన దేవుడు వినే దేవుడే.
వింటాడనమాట. ఎక్కడ ఇద్దరు ముగ్గురి నా మామని ప్రార్థన చేస్తారో వాళ్ళ మధ్య ఉంటా అన్నాడు. ఎక్కడ ఈ ఒకరిద్దరు మాట్లాడుకుంటారో వాళ్ళతో కాడ ఉండి వాళ్ళ మాటలు వింటాడనమాట దేవుడు. వింటాడు. అట్లాగే మనం 6 నెలలు ఈవిడి ముసరావుడు కదా మరి ఎలిజబెత్ 6 నెలలు ఎవరు కనపడకుండా ఉంటుందన్నమాట. ఉంటుందన్నమాట. అప్పుడు పెసమైనాక యోహాను పుడతాడుగా. అప్పుడు పేరేం పెడదాము అని అంటారు వీళ్ళందరూ బంధువులు. అంటుంటే పేరు ఈ ఎలిజబెత్ అంటది యోహాను పెడదాం అంటది. యోహాన్ అంటే వాళ్ళ బంధువులు అందరూ అంటారు, యోహాన్ అని పేరు మీ బంధువులో ఎవరు లేదు కదా, యోహాన్ పెడదాం అంటున్నావు ఏంటి అని వాళ్ళు అంటారన్నమాట. అని ఈ పిల్లాడికి ఏం పేరు పెడతాడో వాళ్ళ నాన్న అడుగుదాము అని అడిగితే ఆయన సైజు చేస్తాడు. వ్రాత పలక తెమ్మంటాడు. వ్రాత పలక తెస్తే ఆ పలక మీద రాతాడు యోహాను అని రాతాడు. యోహాను ఎప్పుడైతే రాశాడో ఈ నోరు 4 సడలం అయ్యి నోరు వచ్చేద్దన్నమాట. నోరు వచ్చేద్ది. అప్పుడు దేవుని మహిమపరిచాడు అన్నమాట. అట్లాగే దేవుడి మాటలు మనం నమ్మపోతే వచ్చే మన మీదకి వచ్చే నమ్మాలి. దేవుడు చెప్పినప్పుడు మనం నమ్మాలి. నమ్మే జీవితం కలిగి ఉండాలి. యోహాను ఎందుకు వచ్చాడంటే ప్రభు మార్గం సడాలం చేస్తాకి వచ్చాడనమాట. ప్రభు మార్గం సడాలం చేస్తాకి వచ్చాడు. అరణ్యంలో కేక వేస్తూ మీరు రక్షణ పొందంటే, రక్షణ పొంది బాప్టిజం పొందంటే, పాపం నుంచి మీరు విడుదల పొందండి, ప్రభు రాజ్యం వస్తుంది, ప్రభు మార్గం సడాలం చేయాలి అని ఒక ప్రకటన చేస్తాడనమాట యోహాను. దేవుని స్తోత్రం. ఆ ప్రకటన చేస్తే ఆ ప్రకటన ప్రకారం యోహాను వీళ్ళందరూ వస్తే బాప్టిజం ఇస్తాడనమాట. యోహాను బాప్టిజం ఇస్తాడనమాట. బాప్టిజం ఇస్తూ ఉంటాడనమాట. ప్రభు మార్గం సరళం చేస్తాడు, మార్గం సిద్ధపడతాడనమాట. అందుకు యోహాను పుట్టాడు. ఈ స్త్రీలందరిలో యోహాను వంటి గొప్పవాడు ఎవరు లేడని దేవుడే చెప్పాడు సాక్ష్యం. ఎందుకంటే ప్రభు మార్గం సరళం చేస్తున్నాడు కదా, మంచి పని చేస్తున్నాడు యోహాను. యోహాను ప్రభు మార్గం సిద్ధపడితేకి వచ్చాడనమాట. ఇట్లా బాబు నశించిపోయే ఆత్మకే బాప్టిజం పొందండి, నిత్యరాజ్యం పొందుకోండి అని చెబుతాడనమాట. వాళ్ళకి చెబుతాడనమాట అని చెబుతాడు. ఆయన మార్గం సరళం చేస్తూ అలా దేవుడి మార్గం సరళం చేస్తూ ఆయన నీటితోనే బాప్టిజం ఇస్తున్నానో నా వెనక ఒక ఆయన వస్తాడో ఆయన చెప్పులు వాడికాడు ఇప్పుతాకి నాకు అర్హత లేదు అని చెబుతాడనమాట. చెప్పి దేవుడి స్తోత్రం, నేను నీళ్ళలోనే ఇస్తున్నాను బాప్టిజం, ఆయన పరిశుద్ధ ఆత్మతో ఇస్తాడు బాప్టిజం అని చెబుతాడనమాట. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్యం దేవుడి దీవించును గాక. ఆమేన్.